హైదరాబాద్లో 120 మందికి పైగా ట్యాంకర్ డ్రైవర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లు జలమండలి గుర్తించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ నయోమి, హైదరాబాద్ మహానగరంలో గత ఏడాది ఫిబ్రవరి లాగే ఈసారి కూడా ఫిబ్రవరి రాగానే తాగునీటి కోసం నగర ప్రజలు అల్లాడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. సో గత ఏడాది నాగార్జున సాగర్, ఎల్లంపల్లి రిజర్వాయర్ల నుంచి అడుగంటినప్పటికీ పంప్ హౌస్లు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నీటిని సరఫరా చేశారు. అయితే వేసవిలో తాగునీటికి నగర ప్రజలు ఇబ్బంది పడొద్దనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ వాటర్ ట్యాంకర్లకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని జలమండలి గుర్తించింది. ట్యాంకర్ డ్రైవర్లు దీనికి సంబంధించి అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా జలమండలి నిన్న జరిగినటువంటి సమీక్షా సమావేశంలో నిర్ధారించింది. గత ఏడాది దాదాపు 40 మందికి పైగా ట్యాంకర్ డ్రైవర్లు క్యాన్ నంబర్లతో ఎవరైతే వినియోగదారులు ఉంటారో వారికి సంబంధించినటువంటి క్యాన్ నంబర్లను ఉపయోగిస్తూ అక్రమంగా ట్యాంకర్లను బుక్ చేస్తూ అధికంగా బయట అధిక ధరలకు అమ్ముకుంటున్నారని చెప్పేసి జలమండలి ఎండి అశోక్ రెడ్డి వెల్లడించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గత ఏడాది దాదాపుగా 40,000 మంది గత వేసవిలో 40,000 మంది రోజు తరచూ వాటర్ ట్యాంకర్లు బుక్ చేసుకోవడం అనేది ఈ ట్యాంకర్ డ్రైవర్లకు ఒక అవకాశంగా మారింది. తరచూ ట్యాంకర్లు బుక్ చేసుకోవడంతో దాన్ని ఆసరాగా తీసుకున్నటువంటి కొంతమంది అధిక ధరలకు వాళ్ళ క్యాన్ నంబర్లను తీసుకొని వీళ్ళకి ఆ క్యాన్ నంబర్లకు వీళ్ళ ఫోన్ నంబర్లను జోడించి బుక్ చేయడం, దాని ద్వారా అధికంగా మొత్తం వసూలు చేయడం అనేది ఈ నీటి దందాకు సంబంధించి ట్యాంకర్ల డ్రైవర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా జలమండలి గుర్తించింది. దీనికి సంబంధించి మొత్తంగా దొడ్డిదారులు పక్కదారి పడుతున్నటువంటి ట్యాంకర్ల మీద జలమండలి ఎండి అశోక్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అత్యధికంగా ఒక్కో క్యాన్ నంబర్ మీద 100 ట్రిప్పులు పైగా బుక్ చేసుకున్నట్లుగా జలమండలి గుర్తించింది. గృహ అవసరాల పేరుతో రాయితీ మీద బుక్ చేసి ప్రైవేటు వ్యక్తులకు రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నట్లుగా కూడా తేల్చింది. అంతేకాకుండా ఒక్కో డ్రైవర్ దాదాపు 900 ట్రిప్పులు అక్రమంగా బుక్ చేసి సొమ్ము చేసుకున్నట్లుగా జలమండలి వెల్లడించడం జరిగింది. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ అక్రమాలపై ఇప్పటికే దీనికి సంబంధించి నిఘా అధికారులను పర్యవేక్షించాలి, దీని మీద పూర్తి సమీక్ష నిర్వహించాలని చెప్పేసి ఎండీ ఆదేశించినప్పటికీ దీనికి సంబంధించి మొత్తం జలమండలి పరిధిలో దాదాపు 733కు పైగా ట్యాంకర్లు ఉన్నాయి. 78 ఫిల్లింగ్ స్టేషన్ల నుంచి రోజువారీగా నగరానికి మొత్తం కూడా తాగునీటిని ఈ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. డొమెస్టిక్ అయితే గృహ అవసరాల కోసం 500 రూపాయలు, చిన్న ట్యాంకర్లు అయితే 5,000 లీటర్ల సామర్థ్యం కలిగినటువంటి ట్యాంకర్లకు 500 రూపాయలు, కమర్షియల్ ఒక వాణిజ్య అవసరాలకైతే 850 రూపాయలుగా చిన్న ట్యాంకర్లకు వసూలు చేస్తున్నారు అధికారికంగా. పెద్ద ట్యాంకర్లకైతే దాదాపు 10 లక్షల లీటర్లకు సంబంధించి డొమెస్టిక్ గృహ అవసరాల కోసం 1000 రూపాయలు, కమర్షియల్గా అయితే 1700 రూపాయలు వసూలు చేస్తుండగా నీటి అవసరాలు అత్యధికంగా ఉన్నటువంటి అంటే నీటి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ట్యాంకర్ బుక్ చేయని వాళ్ళని కూడా ఈ క్యాన్ నంబర్లను తీసుకున్నటువంటి డ్రైవర్లు జలమండలి ఉన్నటువంటి మేనేజర్లు అధికారుల ప్రోత్సాహంతో ఇతర అవసరాలకు బుక్ చేసుకున్నటువంటి వారిని కూడా మభ్యపెడుతూ ట్యాంకర్ డ్రైవర్లు దండుకున్నట్టుగా ఈ జలమండలి అధికారుల విచారణలో తేలింది. అయితే గతానికి సంబంధించి ట్యాంకర్లు బుక్ చేసుకున్న దాదాపు గతంలో 40,000 మంది నిరంతరం బుక్ చేసుకోవడం కూడా జలమండలి అధికారులను ఆలోచనలో పడిచేసింది. అయితే దానికి సంబంధించి ఆయా నివాసాల వద్ద ఇంకుడు గుంతలు లేని వారికి ఈసారి ట్యాంకర్లను ఒకవేళ వాళ్ళు మళ్ళీ బుక్ చేసుకున్నట్లయితే రెట్టింపు ధరలో వసూలు చేయాలని కూడా జలమండలి నిర్ణయించింది. దీని మీద ఈసారి వేసవిలో దాదాపు గతంలో 1,00,000కు పైగానే ఈ ట్యాంకర్లు అనేది బుక్ చేయడం జరిగింది. మరి ఈసారి ఎంత ఉంటుంది? ఇప్పుడే ఫిబ్రవరికే వేసవిలో తాగునీటికి అల్లాడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. రాను మరో 2-3 మాసాలు పోతే చాలా నగరంలో తాగునీటి ఎద్దడి రావచ్చు అని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరుగుతున్నటువంటి దృష్ట్యా వాటి మీద పక్కాగా నిఘా ఉంచాలని కూడా అధికారులు ఆదేశించడం జరిగింది. వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏవైతే 78 ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయో వాటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని జలమండలి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేశారు. దాని ద్వారా ట్యాంకర్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి సరఫరా చేస్తుంది, మధ్యలో ఏం జరుగుతుంది, ట్యాంకర్ డ్రైవర్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నప్పటికీ ట్యాంకర్ డ్రైవర్లు పక్కదారి పడుతూనే ఉన్నారు. ఎవరైతే వినియోగదారుల క్యాన్ నంబర్లు ఉన్నాయో వాళ్ళ నంబర్లకు వీళ్ళ నంబర్లను యాడ్ చేసి ఈ వినియోగదారుల అంటే గృహ అవసరాల కోసం బుక్ చేసి వాణిజ్య అవసరాల కోసం అమ్ముకున్నట్లుగా జలమండలి గుర్తించి దీన్ని ఈసారి కట్టడి చేసేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతుంది. అంతేకాకుండా
ఇలా అక్రమాలకు పాల్పడినటువంటి ట్యాంకర్ డ్రైవర్లతో పాటు వారి యజమానులకు కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టాలని కూడా ఆదేశించారు. అంతేకాకుండా ఎవరైతే క్యాన్ నంబర్లు గతంలో క్యాన్ నంబర్లు ఉపయోగించి ఈ తప్పుడుగా బుక్ చేశారో ఆ నంబర్లను కూడా బ్లాక్ చేయాలని కూడా జలమండలి ఎండీ ఆదేశించారు. దీని మీద ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగరంలో జలమండలి సరఫరా చేస్తున్నటువంటి నీటి మీద ప్రత్యేక దృష్టి సారించినటువంటి ప్రభుత్వం ఈసారి వేసవిలో ఎవరికి తాగునీటికి ఇబ్బంది లేకుండా ట్యాంకర్ ఒకవేళ నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్యాంకర్ బుక్ చేస్తే 24 గంటల్లోనే వారికి అందేలా చూడాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో జలమండలి పూర్తి స్థాయిలో వాటర్ ట్యాంకర్ల సరఫరాకు సంబంధించి అదేవిధంగా వాటి మీద ప్రత్యేకంగా నిఘా పెట్టింది. ట్యాంకర్ డ్రైవర్లు ఎక్కడ అక్రమాలకు పాల్పడకుండా ఒకవేళ పాల్పడితే వాటి మీద కఠిన చర్యలు తీసుకునే విధంగా కూడా జలమండలి సిద్ధమవుతుంది. ఓటు స్టూడియో.